అదేవిధంగా మాతంగి మహావిద్య నీ శరీరాన్ని తల్లి ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడే విధానం మాతంగి మహావిద్యలో చెప్పబడింది. భువనేశ్వరి విద్య నువ్వు ఒక రాజరికాన్ని కానీ ఒక గోపురాన్ని కానీ ఏ విధంగా పరశురామ కల్ప సూత్రంలో చెప్పబడి ఉంది. మొట్టమొదటి నుంచి పూజ మన విగ్రహ పూజ ఎక్కడ ఆరాధన లేదు. మొట్టమొదటి ఆరంభం చేసిందే పరశురాముడు. పరశురామ కల్ప సూత్రంలో తాను చెప్తాడు విగ్రహం ఎందుకు పెట్టాలి, విగ్రహం పెట్టి ఎందుకు పూజించాలి. విగ్రహం ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కాబట్టి విగ్రహ పూజను విగ్రహాన్ని మందిరాన్ని ఎలా కట్టాడు పరశురాముడి నుంచి ఆరంభమైన పరశురాముడి కంటే ముందు విగ్రహ పూజ లేదు. ఆ విగ్రహ పూజ ఆరంభమైన తర్వాతనే ఈ దశమహావిద్యలను కూడా ఏ విధంగా ఉంటాయి దాని ధ్యానం చెప్పిన తర్వాత దాని మూర్తులను తయారు చేసి పూజించడం జరిగింది. కానీ పూజ సరైన పద్ధతి కాదు. ప్రతి మహావిద్య ప్రకృతికి సంబంధించినది. ప్రకృతితో ఎట్లయితే వేదాల్లో కూడా ప్రకృతిగా చెప్పబడి ఉందో ప్రతి మహావిద్య ప్రకృతికి సంబంధించింది. దీని జ్ఞానాన్ని మనము ఈ మహావిద్యల ద్వారా ఏ విధంగా ఆచరిస్తే, ఏ చెట్టు కింద ఏ దేని కింద మనం ఆచరిస్తే ఆ కాలజ్ఞానాన్ని కానీ ఆ ఖగోళ శాస్త్ర విద్యను కానీ ఆ భువనేశ్వరి విద్యను కానీ త్రిపుర సుందరి అనగా త్రిపురాలు అనగా మనుషుల్లో అహంకారము ఇవన్నీ ఉన్నాయి. 3 అహంకారాలు వీటిని ఎలా పోగొట్టగలిగి ఒక శ్రేష్ఠత్వాన్ని పొందగలుగుతామో అది త్రిపుర సుందరి మహావిద్య. త్రిపుర భైరవి అనగా ఈ త్రిపురంలో నీ రక్ష ఏ విధంగా చేసుకోవాలి. కోపం వస్తాయి మనకు, ఎవరినో చంపడానికి పోతాం. ఈ త్రిపుర భైరవి సాధన వల్ల మన శరీరంలోని అవగుణాలను తొలగించే విధానాన్ని త్రిపుర భైరవి సాధన మనకు ఇస్తుంది. కనుక ఈ విధంగా దశమహావిద్యలను సరియైన పద్ధతిలో అవగాహన చేసుకుని విద్య ద్వారా దాన్ని కనుక ఆచరించగలిగితే సాధన అనగా సాధించున్నది. ఈ సాధించున్నది అనగా ఏ విధంగా సాధించాలి? సాధనకు మొదటి మెట్టు గురు మంత్రం జపం. గురువుని గనక మనం సరిగ్గా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, ప్రపంచం నిండా మీరు కనుక పెడితే కాళికమ్మని విగ్రహం ద్వారా పూజించి బలులు ఇవ్వడం అనేది జరుగుతోంది తప్ప చిన్నమస్త ప్రత్యంగిరం అని వీటన్ని చూస్తాం. నా దృష్టిలో ఇవన్నీ కూడా ఏవి వాళ్ళంత మట్టుకు సుఖంగా ఇవ్వగలను కానీ ఆ తర్వాత తరాలకు అవి ఉపయోగపడినవి కావు. దాన్ని ఆ విధంగా ఆచరించకూడదు. దాన్ని కనుక సరియైన పద్ధతిలో ఆచరిస్తే వచ్చే తరాలకు ఏమైనా విద్యను చెప్పగలిగేది కనుక ఉంటే ఈ మహావిద్యను మహావిద్యగా చెప్పడం అనేది కనుక జరగగలిగితే అది శ్రేష్టమైన పని. ఆ పని నేను చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఇక్కడ వామ మార్గం అన్నది లేదు. దక్షిణ మార్గంలో విద్యను అభ్యసించే విధంగా చేసి కాళికమ్మని ఏ విధంగా సిద్ధింపజేసుకొని మనం వచ్చే కాలాన్ని కానీ వచ్చే ఖగోళ శాస్త్రంలో జరిగే పరివర్తనను కానివ్వండి, లేకుంటే భువనేశ్వరి వల్ల మనం జరిగే ఇప్పుడు ఈరోజు చూస్తాం అప్పుడు ఒకటే ఇళ్ళు ఉండే ఇప్పుడు ఫ్లాట్స్గా తయారైనాయి. ఫ్లాట్స్లో ఏం వాస్తు ఉంటుంది? అప్పుడు భువనాన్ని ఏ విధంగా కట్టాలి? మనకు మా అర్థశాస్త్రంలో 32 శ్లోకాలు మాత్రమే వాస్తు గురించి చెప్తాయి. ఇప్పుడు వాస్తు గురించి కిటికీ స్తంభం మార్పు కిటికీ మార్పు ఇవన్నీ చెప్తున్నాను, అవి అప్పుడు లేవు. కనుక దీన్ని కనుక తప్పుడు మార్గంలో వీళ్ళు చేస్తున్న ఆచరణ కనుక ఆపగలిగితే విద్యను సరి అయిన పద్ధతిలో ఆచరించిన వాళ్ళం అవుతాం. ఆ విద్యను సరైన పద్ధతిలో ఆచరించడానికి నా గురువు గారు చెప్పిన పద్ధతిలో నేను నడుస్తూ ఆ విద్య యొక్క అవగాహన కలిగిస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్లకు. నేను ఎవరికి కూడా వామ్ మార్గం చెప్పను.